శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి నవంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, అంటే ఈ పక్షంలో రెండవ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో ముఖ్యంగా సూర్యుడు 16వ తారీఖు నుండి మారుతున్నాడు, వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మొత్తం కూడాను వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. బుధుడు 23వ తారీఖు వరకు వృశ్చికంలో ఉంటూ దాని తర్వాత వక్రిస్తున్నాడు. గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనం, రాహువు కుంభం, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే సూర్యుడు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఒక రాహు మట్టుకు 11వ స్థానంలో ఉన్నాడు. రాహు యొక్క అనుకూలత ఈ పక్షంలో బాగా ఉంది. సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పక్షంలో కొంత ప్రతికూలంగా ఉంది గనక ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఆకస్మికమైనటువంటి ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత తద్వారా మనకు మనశ్శాంతి, చేసేటువంటి పనుల లోపల మనశ్శాంతి లేకపోవడము, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందకపోవడము, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే రాహు మూలకంగా కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడాను ఈ పక్షంలో బాగా కనబడుతుంది. కనుక దాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వాహన మూలకంగా జాగ్రత్తగా ఉండాలి. భూతగాదాలు, ఆల్రెడీ భూములు కొన్నటువంటి విషయం లోపల వాటి యొక్క డాక్యుమెంటేషన్ విషయంలో కొంత జాగ్రత్త పడాలి. మిగతావి విద్యార్థులకు మట్టుకు బాగానే కలిసి వస్తుంది ఈ పక్షము. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారము, చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగానే సజావుగా జరుగుతుంది. అయితే ఎక్కువ లాభాలను ఆపేక్షించి కొత్త పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు చేసుకోవడం మట్టుకు పోస్ట్పోన్ చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి విషయము. ఇక విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ పక్షం. వాళ్లకు అన్ని విధాలుగా స్నేహితులు, ఆత్మీయులు, దగ్గరి వాళ్ళందరికీ సపోర్ట్ కూడాను లభిస్తుంది. విదేశీయానానికి చాలా అనుకూలమైనటువంటి పక్షం ఇది. ఇకపోతే ముఖ్యంగా వ్యాపారస్తులు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం పైననే కాన్సన్ట్రేట్ చేయండి. లాభాలు ఉన్నాయి. అయితే కొత్త వ్యాపారం మట్టుకు మీరు ప్రారంభించకుండా ఉండడం మంచిది ఈ పక్షంలో. ఇకపోతే కోర్టు వ్యవహారాలు, ఆల్రెడీ చాలా రోజుల నుంచి కోర్టులో నడుస్తున్నటువంటి కేసుల విషయం ఆలోచించినట్టయితే ఈ పక్షంలో కొంత సానుకూలత మీకు కనబడుతుంది. కాబట్టి కోర్టు విషయం లోపల మీకు అనుకూలత ఉంది. అయితే రాజకీయపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడాను ఉన్నాయి. కనుక ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో కానివ్వండి, హైయప్స్తో కానివ్వండి జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే మీరు మనస్సు నిలపండి. కొత్త ఉద్యోగంపై ఆశలు పెట్టుకోకుండా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు 100% కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. క్లయింట్స్తో కూడాను మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కనుక ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఈ పక్షంలో కుటుంబ వ్యవహారంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారంలో ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో అందరితో కూడాను స్నేహభావంతో, వాత్సల్యంతో ఉండడానికి ప్రయత్నాలు చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశము ఉంది. ఇకపోతే ఈ పక్షం లోపల అలసట బాగా ఉంటుంది, అంటే కార్యభారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా అనవసరమైనటువంటి పనులు కూడాను మీకు ఒక రకంగా హైయప్స్ మీకు అప్పజెప్పేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక కొంత జాగ్రత్తగా దాన్ని మీరు భారంగా భావించకుండా ఇచ్చినటువంటి కార్యాన్ని, పనిని ఒక ఉద్యోగంలో మనం చేస్తున్నాం గనక అది ఒక సదవకాశంగా మీరు భావించి అందులో మీ నైపుణ్యతను, మీ స్కిల్స్ను ప్రదర్శించినట్టయితే మీకు తప్పకుండా హైయప్స్ యొక్క అనుకూలత ఉంటుంది.
తద్వారా మీకు ఉద్యోగం లోపల ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు చేసినట్టయితే ఉద్యోగస్తులకు పనిభారం ఉన్నప్పటికీ మీ స్కిల్స్ను అందరూ కూడాను గుర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ పక్షంలో గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ ప్రతికూలతను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడాను మనము ఆలోచించినట్టయితే సూర్య భగవానుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ముఖ్యంగా. కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడి విషయం లోపల స్తోత్రాలు పఠించడము, ఆదిత్య హృదయాన్ని వినడము, ఈ సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించడము. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. కనీసం 6 సార్లు మీరు జపించినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలం మూలకంగా ఒక అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా శారీరక మానసిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అప్పుడు మీరు చేసేటువంటి పని లోపల 100% మీరు ఎఫెక్ట్గా మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏకాగ్రతతో మనస్సు నిలిపి పనులు చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి మీరు సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం కొరకై ఇది చేయండి. అదేవిధంగా గురువులను సందర్శించుకోండి. సద్గురువులు మీకు గురువుల లోపల ముఖ్యంగా మనము తల్లిదండ్రులను సేవించడం చాలా ముఖ్యమైనటువంటిది. మీరు తల్లిదండ్రులను సేవించండి, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందండి. తద్వారా మీకేమవుతుంది, అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం తగ్గుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము అనుగ్రహం మీకు లభిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క స్థితిగతులు బాగోగులను మీరు చూసినట్టయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కనుక ఈ గురువు ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఈ పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభించినట్టయితే మీరు అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఇది మీరు చేయండి. ఇకపోతే బంధువులతో కొంత జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను మీకు అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మూలకంగా కొంత కలహాలు, మనోవిద్వేషాలు ఇలాంటివి ఏర్పడి ఆత్మీయులతో గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి అది రాకుండా చూసుకోవడానికి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వారితో డిస్కస్ చేయండి. అనవసరమైనటువంటి విషయాలను డిస్కషన్ చేసి డీప్ డిస్కషన్లోకి వెళ్ళినట్టయితే మీకు మనస్పర్ధలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరంగా మీరు మాట్లాడకుండా కొంత మాట కట్టడితో ఉన్నట్టయితే మీకు వాళ్ళ యొక్క అనుగ్రహం కూడాను లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని మీరు పూజించండి. ముఖ్యంగా ఈ పక్షం లోపల దగ్గరగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము, అభిషేకం చేయడము, తర్వాత అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడము, ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. శనైశ్వరుడు ఎలాగో మీకు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అనవసరమైనటువంటి ఖర్చులు ఒకవైపు నుండి వస్తూ ఉంటాయి. మీరు ఊహించని ఖర్చులు వస్తూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది, ముఖ్యమైనటువంటి పనులు మీరు చేసేటప్పుడు డబ్బు చేతిలో లేకపోవడం అనేది మీకు కనబడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా చదవండి. ఇవి చదివినట్టయితే ఆ శని ప్రభావం తగ్గుతుంది. శని ప్రభావం మూలకంగా రావాల్సినటువంటి డబ్బు మీకు సమయానికి అందకపోవడం అనేటువంటిది ప్రధానంగా మనకు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించడానికి మీరు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు తప్పకుండా ఆ శనైశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కార్యాలలో మీరు తలపెట్టినటువంటి కార్యాలలో విఘ్నాలు రాకుండా అప్పుడు మీకు ఆ శని భగవానుడు ఆంజనేయ స్వామి రూపం లోపల మిమ్మల్ని కాపాడతాడు. భయాలు,
లేకుండా ఆందోళనకు గురి కాకుండా మిమ్మల్ని స్థిరత్వంతో ఉంచేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి మీరు అది ఫాలో కండి. అదేవిధంగా గణపతిని స్మరించండి. గణపతిని స్మరించినట్టయితే మీకు విఘ్నాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతిని స్మరించండి. కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కూడాను మీరు చదువుకోండి. తద్వారా మీకు ఒక జ్ఞానం పెరుగుతుంది. అంటే విషయం గురించి మీకు లోతైనటువంటి విచక్షణ జ్ఞానము మీకు ఆ గణపతి మీకు ఇస్తాడు. తద్వారా ఏమవుతుంది, మీ లోపలనే ఒక సిక్స్త్ సెన్స్ అనేటువంటిది మీకు ఉపయోగపడి కార్యము ఇది చేస్తే మనకు లాభం వస్తుందా రాదా అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఆ గణపతిని, విఘ్నేశ్వరుణ్ణి మీరు పూజించండి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. శుభం.